హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఈజీగా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెగోడీలు ఎలా తయారు చేసుకోవచ్చో నేర్చుకుందామండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, బయటికి వెళ్ళి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇవి వచ్చేసి మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయండి. అంత క్రంచీగా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ నేను వచ్చేసి శనగపప్పు, పచ్చి శనగపప్పు కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేయండి, మీకు బాగా కూడా వస్తాయన్నమాట. అలాగే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ పైన బాండీలు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈ కప్తో 1 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. అలాగే రైస్ ఫ్లోర్ కూడా, బియ్యం పిండి కూడా సేమ్ ఇదే కప్తో 1 కప్ తీసుకుంటారనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్లో చిటికెడు సాల్ట్, అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి, కలర్ కోసం అనమాట. చెకోడీలు మంచి కలర్ వస్తాయి. కారం కూడా చిటికెడు యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి వామ్ అనమాట. వామ్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి ఒక 3 టీ స్పూన్స్ 4 కానివ్వండి యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా బాగుంటాయి అనమాట. మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశానండి. మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాగా ఇలా మరగాలన్నమాట. 1 నిమిషం పాటు ఇలా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఏదైతే 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకుని ఈ విధంగా కలపాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలుపుకోవచ్చండి, స్టవ్ ఆన్లో పెట్టొద్దు. ఇలా మంచిగా కలిపేసేయాలి. ఇది కొంచెము వేడి చల్లారిన తర్వాత మనం చేతితోటే ఈ పిండిని మొత్తం ముద్దలాగా ఒత్తుకోవచ్చు అనమాట. చూడండి, పిండి కొంచెం చల్లారే వరకు ఇలా గరిటతోటే మనము పిండిని అటు ఇటు కదిపామంటే పిండి మొత్తం చక్కగా వాటర్ని పీల్చుకుని ఇలా సెట్ అవుతుంది. దీనిని మనం కొంచెము చల్లారిన తర్వాత చేతితోటే మనం ఇక్కడ బాల్ లాగా చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగాను. కొంచెం వేడిగా ఉంటుందండి, చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచిగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు కొంచెం ఆయిల్ అయినా సరే చేతికి కొంచెం యాడ్ చేయి కొంచెం తడుపుకుని అయినా సరే మనం ఇక్కడ పిండి కలుపుకోవచ్చు. దీన్ని మొత్తం పిండి ముద్దలాగా రెడీ చేయాలన్నమాట. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేస్తే బాగుండు అనిపిస్తే కొంచెం చన్నీళ్ళైనా ఈ పిండిలో యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాల్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ చెగోడీల కోసం వచ్చేసి పచ్చి శనగపప్పు అండి. పచ్చి శనగపప్పు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బౌల్ తోటి 1/2 కప్పు పచ్చి శనగపప్పు నానబెట్టాను. ఇది మనకి నానేసరికి ఇలా 1/2 కప్పు పచ్చి శనగపప్పు అనేది రెడీ అయిందనమాట. 1 అవర్ పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి. మనం కలిపెట్టిన ఈ చెగోడీల పిండి ముద్ద కూడా చక్కగా చల్లారిందండి. ఒక 5 నిమిషాలు మీరు ముద్ద చేసిన తర్వాత చెకోడీ పిండిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకుని ఇప్పుడు చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక చిన్న గోలీ సైజ్ అంత పిండి తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసేసుకోండి. ఒక 10 అట్లా చేసుకోండి. 10 బాల్స్ అలా చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అవుతాయన్నమాట. ఫస్ట్ మనం ఈ బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక బాల్ తీసుకుని చెకోడీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ప్లేట్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఫస్ట్ మన చేతిలో ఉన్న ఈ చెకోడీ పిండి ముద్దని ఇలా పొడవుగా చేసుకోవాలన్నమాట. పాల తాలికలు అలా అంటారు కదా, అలా మనం చేతులతోటే రౌండ్గా రుద్దుకుని పచ్చిశనగపప్పుని ఇలా వేసేసుకుని దీని చుట్టూ అద్దుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి అంత పర్ఫెక్ట్గా అతుక్కోండి. మనం కొంచెం ప్రెస్ చేసినట్లు అతికిచ్చేసి ఇలా రింగ్ లాగా చుట్టేసి ఎడ్జస్ట్ని ఇలా జాయింట్ చేసేయాలి. చూడండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఒక బాల్ తీసుకుని ఇలా రుద్దుకోవాలన్నమాట. మన చేతులతో సాఫ్ట్గా అనాలండి, గట్టిగా అనకూడదు, స్మూత్గా అనాలన్నమాట. ఇలా అనిన తర్వాత ఈ పచ్చిశనగపప్పుని జస్ట్ ఇట్లా అనాలి. ఈ విధంగా అంటే మనకి ఇవి పచ్చిశనగపప్పు అనేది అతుక్కుంటాయన్నమాట. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే చూడండి, ఈ విధంగా అన్నీ మనం ఇలా రెడీ చేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ పచ్చిశనగపప్పు అద్దుకోవాలి అనుకుంటే మీరు చేతులతోటైనా సరే నొక్కేయచ్చు అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయండి. పచ్చిశనగపప్పు కూడా మనం తింటుంటే కమ్మగా ఉంటాయన్నమాట. అలాగే ఇది వచ్చేసి ఆయిల్ కూడా పెద్ద అబ్జర్వ్ చేయదండి, ఎందుకంటే పిండి మనం టైట్గా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ అస్సలు తీయదు. పిల్లలకు కూడా చక్కగా తినేయచ్చు అనమాట. అన్నీ మనకి ఎన్నైతే రెడీ చేసుకున్నామో బాల్స్ అన్నీ కూడా ఇలాగే చెకోడీలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా
మీకు కొంచెం ప్రాక్టీస్ అయిందంటే పచ్చిశనగపప్పు కూడా మంచిగా అతుక్కుంటుందండి. చెకోడీకి అడ్జస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. సేమ్ మనం ప్లెయిన్గా చేసుకునే చెకోడీలైనా సరే పచ్చిశనగపప్పు అద్దకుండా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. వాడికి ప్రత్యేకించి ఏం వేరే మెథడ్ అయితే ఏమీ ఉండదండి. ఇలా మొత్తం మనం అన్నీ రెడీ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చెకోడీలని మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత బాండిట్లో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టారంటే పైనంతా కుక్ అవుతుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు అనమాట. లోపల సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్ మీదనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకున్న చెకోడీలు మొత్తం కూడా ఇక్కడ నేను ఆయిల్లో యాడ్ చేసేసాను కదా. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కలపండి. ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదు. ఇవి మంచి కలర్ వచ్చి ఇలా చుట్టూ బబుల్స్ ఆగిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇవి చక్కగా ఫ్రై అయినట్టండి. ఇవి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. ఆయిల్లో మనకి బబుల్స్ అనేటివి ఆగిపోయిన తర్వాత ఒక నిమిషం ఉంచేసి తీసేసుకుంటే చక్కగా చెకోడీలు అనేటివి చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేసుకున్న చెకోడీలను కూడా మనం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి. చెకోడీలు హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయి, లోపల అస్సలు కుక్ అవ్వ అనమాట. మనం ఎన్నైతే చెకోడీలు చేసేసుకున్నామో అన్నీ ఇలా ఆయిల్లో యాడ్ చేసేసుకుని తీసేసుకుంటే మనకి చక్కగా చెకోడీలు అనేటివి చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. చూడండి ఇలా మనం రెండోసారి వేసినవి కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా మనం పక్కకు తీసేసుకుందామండి. అలాగే ఇప్పుడు నేను ప్లెయిన్గా మనం చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇది కూడా కొంచెం చిన్న సైజ్ బాల్ తీసుకుని ఈ విధంగా మనము రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత అడ్జస్ట్ని ఇలా జాయింట్ చేసామంటే చూడండి రింగ్ లాగా మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో. మొత్తం అన్నీ కూడా ఇలా ప్లెయిన్గానే చేసేసుకోవాలన్నమాట. నేను తేజకైతే ప్లెయిన్ వేయిస్తున్నానండి, ఎందుకంటే వాడికి సర్జరీ అయింది కదా, వాడు శనగపప్పు తినకూడదు అని చెప్పేసి నేను తేజ కోసం ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. శనగపప్పు అవి యాడ్ చేయకుండా ఇలా మనం ఫ్లోర్ పైన పెట్టుకునైనా సరే ఇలా చేసేసుకోవచ్చు. చేతులతోనే ప్రెస్ చేయాలని ఏం లేదండి. ఇలా మనము కింద వేసేసైనా మన హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది, తొందరగాను అయిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇలాగే రెడీ చేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మనకి ఇక్కడ చక్కగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుంటున్నాము. చూసారు కదా మనకి చెకోడీలు మనం ఇంట్లో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. మనం ఒకేసారి ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం కొంచెమైనా సరే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా కూడా బాగుంటాయి అన్నమాట. నిల్వ పెట్టుకుని తినడం కన్నా కూడా ఎప్పటికప్పుడు చేసుకుని తింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్లెయిన్గా చేసిన చెకోడీలు కూడా నేను ఇలా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకుంటున్నానండి. ఫైనల్గా చెకోడీలు చేయడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను సర్వింగ్ ప్లేట్లోకి కూడా తీసేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే క్రిస్పీగా కూడా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.